నమస్కారం. నా మనతో పాటు ఎల్లా వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు మృదంగానికి పర్యాయ పదం అని చెప్పొచ్చు. మృదంగం అనే వాయిద్యానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చారు. 75 ఏళ్ల నుంచి ఆయన ప్రయాణం మృదంగంతో సాగుతోంది. మృదంగ ప్రయాణానికి 75 ఏళ్ళు వచ్చాయి. గొప్ప ఉత్సవం జరుపుకుంటున్నాము ఆంధ్ర ప్రాంతంలో, తెలుగునాట, తెలంగాణ, హైదరాబాద్లో. అలాగే ఆయనకి భౌతికంగా కూడా 80 సహస్ర చంద్ర దర్శనం జరుపుకుంటున్నారు. అటు జీవితం ప్రకారం సహస్ర చంద్ర దర్శనం, సంగీత జీవితం ప్రకారం 75 ఏళ్ల ఉత్సవం ఆయన జరుపుకుంటూ గొప్ప సందర్భము. ఈ సందర్భంలో ఎల్లా వారిని అడిగి వారి సంగీత ప్రయాణము, మృదంగం యొక్క ప్రత్యేకత, విశిష్టత, వారు చేసిన ప్రయోగాలు, వారు పొందిన ఖ్యాతి, పొందిన తృప్తి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు. 75 ఏళ్ల ఉత్సవం జరుపుకుంటున్నారు మీరు. ధన్యవాదాలు. ఇంతవరకు మనం పరిశీలిస్తే 75 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని ఉత్సవాలుగా జరుపుకున్న సందర్భాలు పెద్దగా కనిపించలేదు. బహుశా మన తెలుగునాట మీదేనా అని అనుకుంటున్నాను. అలాగే మీరు సహస్ర చంద్ర దర్శనం కూడా జరుపుకుంటున్నారు. సో ఇంతగా మీ మృదంగంతో మీ జీవితం అంతా మృదంగమే అని చెప్పాలి, అంతే కదా. మృదంగానే మిమ్మల్ని విడతీయలేము. ఈ సందర్భంలో మీకు అత్యంత ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళతో మీరు సత్కారాలు పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి పివి నరసింహరావు, అనేక మంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు ఎంతోమంది ఉన్నారు. 5 రాష్ట్రపతులు, బహుమతులు ఉన్నారు. రాష్ట్రపతి అవార్డు, నేషనల్ అవార్డ్స్ పొందారు. ఈ సందర్భంలో మన తెలుగువాడు ఎన్టీఆర్ సినిమా ప్రస్థానంలోకి వచ్చి కూడా 75 ఏళ్ళు అయింది. 1949లో ఆయన మన దేశం సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. ఈ 75 ఏళ్ల ఉత్సవాన్ని కూడా మన వాళ్ళు ఎన్టీఆర్ తెలుగు సినిమా ప్రస్థానం ప్రారంభమై 75 ఏళ్ళను కూడా ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నారు. అలాగే మీ సంగీత ఉత్సవాన్ని కూడా ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్తో కూడా మీకు కూడా గొప్ప అనుబంధం ఉంది. ఒకసారి అది గుర్తు చేసుకుందాము. అలాగే వారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిగా మీ మృదంగ జయధ్వానాలతోనే ఆ సభ ప్రారంభమైందని విన్నాను నేను. అది నిజమేనా? ఒకసారి ఆ జయధ్వానంతో మనం మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. వారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఓసారి అయితే ఒక సంవత్సరం అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక మంచి ఉత్సవాలు చేసుకున్నారు ఎల్వి స్టూడియోలో. గుర్తుంటూ ఉంది మీకు. అప్పుడు నా శివతాండవం కార్యక్రమం పెట్టారు ఆయన ప్రత్యేకించి. దాంట్లో వ్యాఖ్యానం ఉంటుంది, సంగీతం ఉంటుంది, ఈ వాద్యాలతోటి నృత్యం ఉండదు. ఈ సంగీతంతో మన శివతాండవ కార్యక్రమం ఒకటి రూపకల్పన. నాకు నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి. బాగా బ్రహ్మాండంగా జరుగుతోంది అక్కడ కార్యక్రమం. ఒక 3.5-4 లక్షల మంది వచ్చారు జనం. మధ్యలో ఎవడో వచ్చి కత్తితోటి ఆయన్ని స్టాప్ చేసినట్టుగా కలకలం పుట్టింది అక్కడ. అంత మొత్తం జరుగుతూనే ఉంది. ఆయన వచ్చారు నా దగ్గరికి, రక్తం ఇదంతా రక్తం పడుతుందండి. నాకు ఆశ్చర్యం, ఇదేమిటి రాబు మరి ఇలా వచ్చారేమిటంటే, అది చాలా బాగుంది, ఆపకండి అని చెప్పి నాకు దండ వేసి నన్ను కవలించుకొని వెళ్ళిపోయారు. మీరు చేయండి. చాలా జనం బాగా వింటున్నారు, బాగా చాలా అద్భుతంగా జరుగుతుంది. చిన్న ఇష్యూ జరిగింది, అది వెళ్ళిపోయినారు. అదొకటి. మల్లెల బాబ్జీ తర్వాత తెలిస్తే నెక్స్ట్ డే పెద్ద పత్రికల్లో అది దాదాపు 3-4 సంవత్సరాలు జరిగింది అది ఆ ఇష్యూ. వచ్చినప్పుడల్లా ఎల్లా వెంకటేశ్వరరావు గారి శివతాండం అని వస్తూ ఉంటుంది. అది ఆ సందర్భం. అంటే ఎన్టీఆర్ ఉత్సవంలో ఆయన ప్రమాణ స్వీకారం, ఆ ఉత్సవాల్లో భాగంగా మీ మృదంగాన్ని ఎందుకు ఎంచుకున్నారంటారు? అంటే మృదంగం అంటే శుభసూచకం అండి. పూర్వం జమీందారులు, మహారాజులు, చక్రవర్తులు దేవాలయాల్లో కూడా మృదంగం ఉండేది. అది ఎక్కడ మృదంగం ఉంటే అక్కడ శుభసూచకంగా ఉంటుంది. చరిత్ర ఉంది దానికి. మృదంగం చాలా పవిత్రమైనటువంటిది. అది ఎక్కడ ఉంటే అక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది. అవన్నీ తెలిసి ఎన్టీఆర్ ఆయన ఉత్సవానికి ఆయనకు తెలుసు అండి. అవన్నీ శాస్త్రాలు అవన్నీ కూడా చరిత్ర చదువుకున్న మనిషి, మహానుభావుడు. దానివల్ల మృదంగం కూడా నా దగ్గర తీసుకున్నాడు. ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన జమీందారు ఇంట్లో, మహారాజుల ఇళ్లలో మృదంగం ఆయన పడక గదిలో ఉండేది. అది చూడగానే మృదంగం చూడాలి. దీనికి ఒక శ్లోకం కూడా ఉంది, అది మీకు తెలుస్తూ ఉంటుంది. లేవగానే అరిచేతులు చూసుకుంటారు, తర్వాత పుస్తకం చూస్తారు, బంగారం చూస్తారు, మృదంగం చూస్తారు.
ఈ చెప్పబడి ఉన్నది, శాస్త్రంలో ఉంది. ఎన్టీఆర్ ఆయన మృదంగం పెట్టుకున్నారు, చూసేవారు. పెట్టుకున్నాడు సో మృదంగం అనగానే మీరు గుర్తుకొచ్చారు ఆయన. అంతే. ఆ వేడుక అనగానే మీ వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా నన్ను పిలుస్తారు. ఎన్టీఆర్ కార్యక్రమం ఇవ్వడం కానీ లేకపోతే రావడం కానీ, ఆయన ఎన్నోసార్లు నన్ను పిలిచి వారు స్వయంగా భోజనం వడ్డించి తినిపించేవాడు ఆయన. సో మామూలుగా మృదంగం అనగానే ఎవరికైనా కానీ ఇప్పటికీ కూడా ఎక్కువ మందికి పక్క వాయిద్యంగా, వోకలిస్టుకో ఇన్స్ట్రుమెంట్కో పక్క వాయిద్యంగానే భావిస్తున్నారు ఇప్పటికీ కూడా. మన శంకరాభరణి సినిమాల సాక్ష్యంగా గుర్తుకొస్తారు, చక్కలో పాపం మృదంగం పెట్టుకొని అమాయకంగా అర్భకంగా ఎలా ఉంటారు. ఇది జనరల్గా అందరికీ కరెక్టే దృశ్యం. కానీ మీరు మృదంగానికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ఒక ప్రతిష్టని తీసుకొచ్చి సోలోగా మీరు మృదంగాన్ని ప్రదర్శనలు ఇస్తూ ప్రయోగాలు చేసి మృదంగానికి తద్వారా మీరు కూడా ప్రఖ్యాతి పొందారు కదా. ఈ మృదంగాన్ని సోలోగా చేయాలని, మృదంగాన్ని నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా మీ జీవితంలో ఎప్పుడు ప్రవేశించింది సార్? మృదంగం నేర్చుకోవాలంటే మా ఇంట్లో ఉంది అది, ఆ విద్య. మా పెద్ద తండ్రి గారు ఆయన మహావిద్వాంసులు, తమిళనాడు వెళ్ళి నేర్చుకున్నారు, పాల్ఘాట్ మణేరి గారి వద్ద. ఈయన ప్రథమ శిష్యులు ఆయన, పాల్ఘాట్ మణేయర్ గారు. 1933లో మా తాతగారు వాయించేవారు, మా చిన్న తాతగారు వాయించేవారు. వాళ్ళు మహాత్మా గాంధీ వారు సభలు జరుగుతుండే అప్పుడు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు. ఆ సందర్భంగా ఆయన భజన చేస్తుండేవారు. అప్పుడు ఈయన మృదంగం వాయించేవారు. మహాత్మా గాంధీ భజనలకి మీ తాతగారు మృదంగం వాయించారు. అంటే అప్పట్లో భజనలు హరికథలు వీటికే కదా. అవును, కచేరీలు ఎక్కడా లేవు అప్పుడు. అంటే మీ సంగీత ప్రయాణం వోకల్గా ప్రారంభమైందా, మృదంగంతో ప్రారంభమైందా? వోకల్ వచ్చండి, కాకపోతే 4వ సంవత్సరం నుంచి నేను మృదంగం వాయించడం ప్రారంభించాను. 4th year. మా నాయనమ్మ గారు పాడుతుండేవారు. ఇలాంటి సమయంలో భజన కార్యక్రమాలు ఉంటుండే రోజు నిత్యం. వాళ్ళు పాడుతుండేవారు, మా అమ్మగారు పాడేవారు, వాళ్ళందరూ ఆడవాళ్ళు భజన. మా నాన్నగారు వైలిన్ వాయించేవారు, ఆయన సాధన చేస్తుండేవారు, కార్యక్రమాలు ఇస్తుండేవారు. నాయుడు గారి శిష్యులు, గవర్నమెంట్ సోనాయుడు గారి శిష్యులు, ఆయన వైలిన్ రామమూర్తి గారు. తర్వాత సంగీతం ఉంది. మా చిన్న తాతగారు ఎల్లా వీరస్వామి గారు, మా తాతగారి పేరు వెంకటలింగం గారు. మా ఇంట్లో చాలామందికి వెంకటేశ్వరం అని పేర్లు ఉన్నాయి. అదే. సో మీరు మృదంగం మీ గురువు అంటే ఎవరని చెప్పాలి? నేను వాయించటం ప్రారంభించారండి. ఒక కార్యక్రమం ఇవ్వటం 7th yearలో ప్రారంభమైంది కచేరీ. 7 ఏళ్ల వయసులో విజయవాడలో కర్ణాటక సేవా సంఘం అని వినాయకుడి యొక్క వినాయక చవితి రోజున నా కార్యక్రమం మొదలైంది. అంటే ఎలా ఆ కాలంలో లబ్ధప్రతిష్ఠులైన సంగీత గాయకులు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. అటువంటి సందర్భంలో ఒక 7 ఏళ్ల పిల్లగాడితోటి మృదంగ విన్యాసం ఎవరు పెట్టించారు, అదే ఎలా జరిగింది? రాలేదు. ఆ సందర్భంగా నన్ను తీసుకెళ్లారు, నేను వాయించాను, నాకు బహుమతులు వచ్చాయి మొట్టమొదటిదానికే. అప్పటి నుంచి మొదలైంది. ఇంతవరకు స్వామివారు దైవల ఆ విఘ్నేశ్వరుడు అవిఘ్నంగా ఇంతవరకు 75 ఏళ్ళ వరకు ఆయన తీసుకొచ్చినట్టే అవుతుంది, ఆయన స్వామివారి దయ. సో మీరు పక్కవాయిద్యంగా ఉండే మృదంగాల్లో నుంచి మీరు సోలోగా రావడానికి ఏదైనా ప్రేరణ కారణము ఏదైనా ఉందా? ఏదైనా వెనకాల కథ ఉందా? చాలా కథలు ఉన్నాయి. అవమానాలు అవమానం నాకేం జరగలేదు, అమ్మవారి దయ వల్ల ఇప్పుడు అవమానం పడలేదు. చూశాను కొన్ని సందర్భాలు. అంటే మీకు ప్రేరణ ఏంటంటే అలోకంగా జరిగింది, అంతేగాని దీనికి ఏదో మనం సాధించాలి అలాంటి ప్రయత్నం కాదు. ఒక కచేరీ ఏర్పాటు చేశారు, ఆ విద్వాంసుడు రాలేదు, నేను రాలేదు. అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు, కారు ఆగిపోయింది, ఆయన వచ్చే కారు. మన నాగార్జునసాగర్ డ్యామ్ కట్టేటప్పుడు డ్యామ్ కడుతున్నారు. ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా ఒక మంచిగా ఎల్లా వెంకటేశ్వర గారు ప్రోగ్రాం పెడదాం అంటే నాగార్జునసాగర్లో జరిగింది. విపరీత జనం వచ్చారు ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలలో, వాళ్ళు అందరు కూడా. అక్కడ ఏముంది, కమ్యూనికేషన్స్ లేవు అప్పట్లో. ఇప్పుడంటే 69, 70లో జరిగింది. ఎల్లా వెంకటేశ్వరరావు గారు వాయిస్తారేమో అడగండి అన్నారు. అంటే అక్కడేమీ లేదు, ఇంకా
అందరూ జనం వచ్చి కూర్చున్నారు. ఇంకా వస్తుందని అంటే గంట అయింది, అయిపోయింది, టైం అయిపోతున్నది, ఇక జనం వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంగా నా దగ్గరకు వచ్చారు. నేను అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాను. సో ఇట్లా మరి మీరు మృదంగం వాయిస్తారా, మరి ఆయన ఈలోగా రావచ్చు, ఆయన జాయిన్ అవుతారు. ఓకే అని సరే నేను వెళ్ళాను, మొదలుపెట్టాను. 3 గంటలు అయింది. అబ్బా. అలా కూర్చున్నారు జనం. ఆ రోజు ప్రారంభమైందండి సోలో అనేది. సోలో మనకు 3 గంటలు వాయిస్తే వింటున్నారు జనం, వినేటట్టు చేసాం. ఎవరు బోర్ ఫీల్ అవ్వలేదు, ఎంజాయ్ దానికి చప్పట్లు వాళ్ళకి ఉద్రేకంతో. అదే అప్పుడే అనేక ధ్వనులు, అంటే వాళ్ళని ఎంగేజ్ చేయాలి కదా. బాగా రాగాలు లేవు, వాళ్ళు ఆపాని దాకా లేవు, ఆపంటలేదు. అదే అప్పుడు రైలు వెళ్ళడం, ఆగటం, బ్రిడ్జిలో ఎలా పెడుతుంది, ట్రాక్ మార్చేటప్పుడు ఎలా ఉంటుంది, రైలు కోతలు, అవన్నీ కూడా ఆశ్చర్యపోయినారు. అంటే మృదంగంతో మీరు మిమిక్రీ చేశారు. అది ఆ రోజు అంటే కార్యక్రమాలు. తర్వాత జంతువులు, పక్షులు అరుపులు మృదంగంలో వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అలాగే కుక్కలు అరవడం, తర్వాత గాడిద అంటే గుర్రం చప్పళ్ళు, ఒక యుద్ధం వాతావరణం ఎలా ఉంటుంది. అప్పట్లో ఈ నేరేళ్ళ వేణుమాధవ గారు ఆయన మిమిక్రీ ద్వారా ఇవన్నీ చేసేవారు. ఈ వేరు మృదంగంలో చేయడం కష్టం, ఓకల్గా చేయడం. ఈ సౌండ్ వేరు కదా, నాదం వేరు. సో దీంతో వాళ్ళని అట్రాక్ట్ చేసేసారు. విపరీతం. 3 గంటలు సాగింది కదా కచేరీ. అబ్బా. అలా వాళ్ళు 3 గంటల పాటు కేరింతలు, ఆనందాలు, చప్పట్లతో మృదంగం కచేరీ చేయవచ్చు అని ఒక ధైర్యం, అభిప్రాయం, ధైర్యం కూడా ఏర్పడింది. ఇప్పుడు అప్పట్లో ఒక న్యూస్ వస్తుందంటే మొత్తం స్టేట్ అంతా వచ్చేది. ఇంకా మంచి న్యూస్, అది ఒక అట్రాక్షన్ న్యూస్ అంటే నేషనల్ అంతా వెళ్ళేది. మాకు అట్లా పేరు వచ్చింది. ఒక మంచి కచేరీ జరిగిందనుకోండి, అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగిందని పేపర్లో వేసేవాళ్ళు, ఇంకా బాగుందని ఇక పత్రికల వాళ్ళు ఇంకా ఢిల్లీ వరకు వెళ్ళేవి. సో మీ వార్త ఢిల్లీ దేశమంతా వెళ్ళింది. ఆశ్చర్యం కదా, చాలా ఆశ్చర్యం. అందులో నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నారు. ఆ సందర్భం దేశం అంతా చూస్తుంది డ్యామ్ గురించి. నెహ్రూ గారు వచ్చి ప్రారంభించారు అది. అంటే జవహర్లాల్ నెహ్రూ వేశాడు, ఆయన జవహర్లాల్ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో జరిగింది. తర్వాత నెమ్మదిగా దీంట్లో ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు అని మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే ప్రకవాద్యం ఆపలే, పెద్ద పెద్ద కళాకారులు కూడా వాయిస్తున్నాను అంటే ఓ పక్కన ఇది జరుగుతోంది. ఈ రిసెర్చ్, మృదంగత్రయం, వేదం పలికించటం, మృదంగాల్లో ఓంకారనాదం పలికించటం, అనేక ప్రకృతి ధ్వనులు, మేఘావృతం, మేఘం ఎలా గర్జన, ఇలాంటివి అతి చిన్న సౌండ్. మనకి అసలు రాత్రిపూట మిణుకులు సౌండ్ వస్తుండే, అవి చాలా కష్టం. మినుగురు పురుగులు అవి ఒక రకమైనటువంటి చప్పుడు చేస్తాయి. అవి అలాంటి శబ్దాలు కూడా చేశాం. తర్వాత పిడుగు అట్లా పడుతుంది, పిడుగు ధ్వని, పిడుగు వచ్చినప్పుడు వచ్చే సౌండ్ చాలా ప్రాచీనమైందే కదా ఈ వాయిద్యం. అంటే మరి అప్పుడు ఇలాంటి బిఏలు సెపీలు లేవు కదా, డిప్లొమాలు లేవు. అంతకుముందు మన రాష్ట్రంలో సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సులు ఉండేవి. దానికోసం పెద్దవాళ్ళు ఏదో కూర్చొని వాళ్ళు చేసుకుని, అది దాంట్లో ఏమిటంటే పాడేవాళ్ళు వీళ్ళని పరీక్ష చేసేవాళ్ళు. మృదంగం వాడు వెళ్ళి పరీక్ష చేయదు, తర్వాత వచ్చింది. నేను ప్రవేశపెట్టాను. వైలన్ వాడికి వైలన్ విద్వాంసుడు వెళ్ళి పరీక్ష చేయాలి, మృదంగం వాడు మృదంగాన్ని చేయాలి, నాదస్వరం, డోలు, ఓకలే. ఎంతమంది ఓకల వాళ్ళే అన్నీ చేసేవాళ్ళు. విశ్వవిద్యాలయాల్లో కూడా ఓకలే ఉండేది, కానీ ఇంకొక ఇన్స్ట్రుమెంట్లు ఏమి ఉండేవో. బిఏ కానీ, ఎంఏ కానీ, ఈ ఎగ్జామ్స్, పిహెచ్డి కూడా వాళ్ళే. అంటే ఏ విద్యలో నిష్ణాతులు ఉంటారో వాళ్ళే ఆ విద్యను పరీక్ష చేసి సర్టిఫై చేయాలనే దాన్ని పట్టుకొచ్చారు. సో ఈ ప్రయోగాలు, ఈ విన్యాసాల్లో భాగంగా మీరు నవమృదంగం తీసుకొచ్చారు. అలాగే లైవ్ విన్యాసం కూడా మీరు చేశారు. అవునండి, అది ఎలా జరిగింది సార్? మొట్టమొదటి లైవ్ విన్యాసం ఆకాశవాణిలో జరిగింది. దాని తర్వాత నేషనల్ ప్రోగ్రాం కూడా పెట్టారు. తర్వాత సంగీత సమ్మేళనం పెడతారు వాళ్ళు.
సంగీత సమ్మేళనం. సమ్మేళనం మెడ్రాస్లో జరిగింది. మొట్టమొదటి మృదంగం విద్వాంసుడు నేషనల్ ప్రోగ్రాం వాయించింది నాతోటి ప్రారంభమైంది. తర్వాత చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికే జరుగుతూనే ఉంది. మొదటి ఎవరు చేశారు అది కదా చరిత్ర. అది మనతోటి ప్రారంభమైంది. మనకు తెలిసినంత వరకు తిరుగు నవమృదంగం అనేది ఒక సృష్టి. మీకు ఈ మృదంగం అనేది 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. మన భారతంలాగా. అంతే కదా. మనకు భారతీయ సంగీత వాద్యములు 3 తర్వాత ఏర్పడి వీణా వేణు మృదంగం 3 అంతే. మరి ఇప్పుడు ఈ మృదంగం అనగానే కేవలం దక్షిణాది వాయిద్యంగా చెబుతున్నారు. హిందుస్థానీ అంతా కూడా తబలా అంటున్నారు కదా. ఒకప్పుడు భారతీయుల్లో వాయిద్యాల్లో మీరు చెప్పిన వేణువు మృదంగము ముఖ్యమన్నారు. అవును. అది ఏం చేశారు, అక్బర్కి ముందు వాళ్ళ తండ్రి వచ్చాడు. అవును. ఆ తండ్రితో పాటు ఒక ఆయన విద్వాంసుడు వచ్చేవాడు. ఆయన ఈ సంగీత వాద్యాలకి కొంత రీసెర్చ్ చేశాడు. మనది ఏంటంటే మృదంగ అంటారు అక్కడ మృదంగం నార్త్లో, అదే పఖావాజ్ అంటారు. అవును, వాళ్ళు పెట్టారు అది. వాళ్ళు పెట్టిన పేరు పక్కవాద్యం. అంత మృదంగం అంటే పక్క వాయిద్యం అనేది అర్థం. అంతే. అసలు మన దక్షిణ ప్రాంతం వాళ్ళు మృదంగం అంటాం, మధ్యలో అనేవాళ్ళు పూర్వం. అవును, మధ్యలో అంటారు. మన ఆంధ్రులు, అవును, తమిళనాడులో మధ్యలో అనరు, మృదంగం అంటారు. అదే వచ్చింది ఇక్కడ కూడా. అవును. తర్వాత అక్కడ మృదంగ అంటారు. మృదంగం. ఆ మృదంగాన్ని ఏం చేశారు, పఖావాజ్ అన్నారు. అది ఇది ఒకటే. అదే పక్క అదే వాయించే విధానం, దాని యొక్క పరిస్థితి వేరు. అంటే ఆ ప్రాంతం యొక్క భాష ఎలా ఉంటుందో, ఆ సంగీతం ఎలా ఉంటుందో అది కూడా అలా తయారైంది. అది ఇది ఒకటే. ఎందుకంటే అలసాని పెద్దలు కూడా చరిత్ర కూడా మృదంగాత తేహి తత్తహిత హాదిత ధం దండు ధాను ధిందిమి వ్రాత లయానుకూల అన్నాడు. అవునండి. అలాగే అటజనిగాంచే భూమిసురుడు అంబర చుంబి శరస్సర జరీబటల ముహుర్లుటత్ అభంగ తరంగ మృదంగ అన్నాడు. అవునండి. అది వారికి మహేష్ సూత్రాల్లో కూడా ఉంది కదా ఈ మృదంగా ఓంకారం అక్షరాలు వ్యాకరణ సూత్రం ఇవే. నేను ఒకసారి ప్రయోగం ఒక కార్యక్రమం ఇచ్చాను. సో 5,000 సంవత్సరాల క్రితం అంత ప్రాచీనమైంది మృదంగం. తర్వాత సితార్ అనేది అది వీణ. అవును. వీణనే అనేక రకాలు ఉంటాయి. రుద్రవీణ ఉంది, మయూరి వీణ ఉంది, సరస్వతి వీణ మనది. అవును, మనది. దక్షిణ ప్రాంతం ఈ వీణ వేరు. ఈ సంతూరు కూడా వీణ నుంచి వచ్చింది అంటారు, శతతంత్రి వీణ అది అంటారు. అది అంతా కూడా ఉంది వరకు. అది వెస్టర్న్లో కూడా ఉంది. బేసిక్గా 3 వీణ, వేణువు, మృదంగం అనేది. తర్వాత ఇప్పుడు జానపదం కళల్లో వాద్యాల్లో ఆ ప్రాంతం, ఆ భాష, ఆ సంగీతాన్ని బట్టి వాళ్ళు ఏర్పరచుకున్నారు. అప్పుడు అసలు చరిత్రలో చూస్తే అది పెద్ద చరిత్రే. ఆటవిక కాలం ఉన్నది. అప్పుడు మృదంగం అనేది లేదు అక్కడ. ఈ మృదంగం అనేది ఎప్పటి నుంచి వచ్చింది, దేవతల నుంచి వచ్చింది. ఇది అది ఎలా వచ్చింది, మృతంగం మృదంగం అయింది. అది మట్టితోటి చేయబడింది. బ్రహ్మచేరు సృష్టింపబడినది. సర్పాలతో లాగి పెట్టారు పురాణాల్లో. ఇవి మూతలన్నీ కూడా ఒక మృజాసురుడైన రాక్షసుడిని చంపిన చర్మం. వాడు వరం కోరుకున్నాడు మహావిష్ణు తోటి. ఆ చర్మంతో పెరిగింది. ఆయన మహావిష్ణు వాయించాడు ప్రథమంగా. మొట్టమొదటి మృదంగ కళాకారుడు మహావిష్ణు. ఇది మొట్టమొదటి విలేకరు నారదుడు అన్నట్టుగా. అంతే కదా. అది తర్వాత విఘ్నేశ్వరుడు వాయించడం, నందీశ్వరుడు, భృంగి, ఇతర కూడా కృష్ణుడు కూడా వాయించినట్టుంది. కృష్ణ పరమాత్మ పౌరాణికంగా ఉంది, చారిత్రకంగా ఉందండి. సో మృదంగం మనం దక్షిణాదికి ఎందుకు పరిమితమైంది అంటున్నా? తర్వాత అద్భుతమైన కళాకారులు జన్మించారు అక్కడ. ప్రజల్లో కూడా ఒక చైతన్యం, ఆదరణ, ప్రభుత్వ ఆదరణ. అప్పుడు జమీందారు రాజులు, మహారాజులు ఉండేవారు. తిరువాన్కూరు మహారాజా పోషణ, తిరువాన్కూరు, తంజావూరు మహారాజా. అక్కడ ఈ కళలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు త్యాగరాజస్వామి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కదా, తంజావూరు వాళ్ళు. వలస వెళ్ళిన వాళ్ళు, అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు. తర్వాత విడిపోయినాయి కదా రాష్ట్రాలు. విద్యకి పోషణ, గౌరవం కోసం బాగా మహారాజుల కాలంలో పోషణ జరిగిందండి. దానివల్ల అభివృద్ధి ఎక్కువ జరిగింది. ఇక్కడ మనకు కూడా విజయనగరం రాజావారు, పిఠాపురం రాజావారు, ఇక్కడ నూజివీడు, తర్వాత ఈ ధర్మవరం,
రాజవారు ఉండేవారు ఆయన ఇక్కడ తెలంగాణలో. అదే ఇక్కడేమో నిజాం గారు ఆయన నృత్యం అప్పుడు సితార వచ్చాయి, తబలా వచ్చేసేపటికి దాంతో ప్రతినిత్యం జరుగుతుండేది. నవ్వత్ పహాడ్ అని ఉంటుంది, అవునవును. అక్కడ ఒక షహనాయి వాయించేవాడు సాయంత్రం పూట, ఆయన వింటుండేవాడు అనమాట. అలాంటి సందర్భం అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా ఆదరణ. అప్పుడు కథక్ నృత్యం ఎక్కువ ఉండేది. అంటే ఈ ప్రయోగాల్లో భాగంగా నవమృదంగం అన్నారు కదా, ఎందుకు తీసుకొచ్చారండి? అది దానికి కారణం ఏంటంటే ఏదో చేయాలని తపన. నిత్యం ఏది జరుగుతుంది, దీంట్లో ఎన్ని నాదాలు వస్తాయి, దీంట్లో ఎన్ని గమకాలు వస్తాయి, ఎన్ని స్వరాలు వస్తాయి, స్వరంతో ఎలా మనం వాయించాలి అనుసరణ, స్వరంలాగే వినిపించాలి అనేది నా ప్రయోగం. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అది ఆ పదాలు అక్షరాలు కూడా పలికించాలి. ఆ శబ్దం యొక్క నాదోత్పత్తి, దాన్ని సంగీతంగా ఎలా చేయవచ్చు అనేది నిరంతరమైన కృషిలో భాగం. అందులో భాగంగా అట్లా ఈ నవమృదంగం అనేది సమజవరగమన అని పలికించాను. ఓకల్ మృదంగం ఇక్కడ రాదు, ఉండాలి, నవమృదంగం ఉండాలి, దాంట్లో వస్తాయి. ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క మృదంగం. అది అంటే మీరు మృదంగానికి గొంతు ఇచ్చారు అంతే, అంతే కదా, వాయిస్. ఓకల్. అలా కచేరీలు చాలా చేశాం. త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కృతులు, ఇలాగ రాగం, తానం, పల్లవి, అనేక రాగాలు. అలాగే మృదంగ విన్యాసాలు ప్రయోగాల్లో మృదంగం ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా ఒక 30-40 వాద్యాలతోటి చేసింది. శివతాండవం ఒకటి తయారు చేశాను. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దానికి. ద సౌండ్ పిక్చర్ ఆఫ్ లార్డ్ శివ రికార్డ్ చేశారు వాళ్ళు, ప్రైజ్ వచ్చింది. విశ్వబంక ఇంటర్నేషనల్ అవార్డు 1979. అదేవిధంగా మీ ప్రయోగాల్లో ప్రదర్శనలో భాగంగా మీరు మృదంగం పైన ఇవన్నీ చేయడంతో పాటు ఓంకారం వినిపించటం ఇలా చేశారు. 36 గంటల పాటు మీరు ఏకబిగిన వాయించి గిన్నీస్ అవార్డు కూడా తెచ్చుకున్నారు కదా, అది ఎలా జరిగింది సార్ ఆ సందర్భం? నిత్యం నేను బాగా సాధన చేసేవాడిని. అప్పట్లో కరెంటు ఇలాంటివి ఉండేది కాదు కదా, చిన్నప్పుడు తలుపు వేసుకునే వరకు డిస్టర్బ్ లేకుండా వాయించుకునేవాడిని. ఒక్కొక్క రోజు తెల్లారిపోయేది, చంద్రుడిని చూడలేదు. ఒక్కో రోజు రాత్రి అయిపోయేది, సూర్యుడు చూడలేదు. పగలు రాత్రి అలా వాయించాను. ప్రాక్టీస్, సాధన. ఆ సాధనతో అనేక రకాలైనటువంటి ప్రయోగాలు వచ్చాయి, ఆలోచనలు. దాన్ని మళ్ళీ మృదంగంలో పెట్టి ప్రాక్టికల్గా అప్లికబుల్, ఇది కాదు అవుతుందా లేదా అది కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి కచేరీ కూడా అదొక పరీక్ష. దాన్ని చూసి నేర్చుకునేవాడిని ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను కొన్ని వేల మందికి వాయించానండి. 32,000 కచేరీల పైన జరిగినాయి నాకు. ప్రపంచమంతా తిరిగారు కదా ఎప్పుడు 1972 నుంచి మన కోవిడ్ వచ్చే వరకు. అప్పుడు కూడా అమెరికా వెళ్ళాలి, మానేశాను. 50 ఏళ్ళు విదేశాల్లో తిరిగారు. ఎస్, నేను తిరిగినట్టు మృదంగం వాయించినట్టు ఎవరు చేసి ఉంటాడండి. ఉట్టి కేవలం మృదంగమే, ప్రకవాద్యం కాదు. సోలో బాలమల్లి గారితో ఒకసారి, ఏమని గారితో ఒకసారి, మహాలింగం గారితో ఫ్లూట్ మహాలింగం ఆయనతోటి, అంతే. ముగ్గురు చెంబై వైద్యనాథన్ భాగవతారు వాళ్ళందరితో వాయించాను. వాళ్ళు కూడా 4 తరాలు వాళ్ళు ఉన్నారు. కొన్ని పేర్లు చెప్పండి. మహారాజపురం విశ్వనాథయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గురువు, ఆయనకు వాయించాను, వీనికి వాయించాను. ప్రకవాద్యం వాయించినట్టే ప్రకవాద్యం. ఆయన శిష్యులు కేవి నారాయణ స్వామి, ఆయన శిష్యుడు మన అభిషేక్ రఘురామ్, అలా చాలామంది ఉన్నారు. 4 తరాలు. అలాగే చెంబై వైద్యనాథన్ బాగా శిష్యుడు వాళ్ళు ఉన్నారు, యేసుదాస్ వాయించాం. అలా వాళ్ళ శిష్యులు. ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు, ద్వార వెంకటస్వామి, వాళ్ళు శిష్యులు, ప్రశిష్యులు, 4 తరాలు వాళ్ళు. సో 4 తరాల వాళ్ళకి వాయించడం జరిగింది. మీరు వాద్య సహకారం అందించిన ఏకైక మృదంగ కళాకారుడు అని చెప్పచ్చా? మనం అనుకుందాం అంతే, ఆంధ్రులం కాబట్టి మనం అనుకోవాలి. వాళ్ళు వాయించారు లేదు నాకు తెలియదు, తమిళ మలయాళం మనకు తెలియదు. వాళ్ళు 36 గంటలు ఎందుకు వచ్చింది సార్ ఆలోచన మీకు గిన్నీస్ బుక్ది? భగవంతుడికి మనం నేర్చుకునే విద్య అర్పించాలి. ఒక రోజు వారికి అర్పణ చేయాలి మన విద్యను.
మనం వారి ద్వారా వారి ఇచ్చిన ద్వారా మన భక్తి జరుగుతోంది. ఎంతో ఇస్తున్నాడు ఆయన. మనం ఏం ఇచ్చాం దేవుడికి? నా మనసులో ఆలోచన వచ్చింది చేయాలి, అంతేగాని ఇది గిన్నీస్ బుక్లో ఎక్కాలి లేకపోతే అలాంటి అభిప్రాయాలు లేవు. లేకపోతే వారం రోజులు చేసేవాడిని. అదే అంటే ఆ గుర్తింపు కోసం చేయలేదు మీరు. గుర్తింపు కాదు, తర్వాత వచ్చింది గుర్తింపు. అదే వాళ్ళంతా తీసుకొచ్చి ఇచ్చారు. గవర్నమెంట్ అప్పుడు అంజయ్ గారు వారు వచ్చి, బాటం శ్రీరామూర్తి గారు మినిస్టరు, సోమయాజులు గారు డైరెక్టర్, కల్చర్ జేవి సోమయాజులు గారు అవును డైరెక్టర్ కల్చర్ వారే ఏర్పాటు చేశారు. నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళితే వెంటనే చేశారు. వెంటనే 2 రోజుల్లో జరిగిపోయిందండి. అదే అప్పుడు ఆగస్టు 16 జరిగింది. 16, 17 అలా 18 అది తెలుసుకొని గిన్నీస్ వాళ్ళు వచ్చారా మీ దగ్గరికి? తర్వాత వీళ్ళు పంపించారు, వచ్చారు, తీసుకున్నారు. అలాగే ఈ మృదంగానే ఎప్పటి సరే ఈ మృదంగం వయసు ఎంత? ఇదా 150 సంవత్సరాలది. అబ్బా. నా దగ్గర 250 సంవత్సరాలు కూడా ఉన్నాయి. సో మీ మృదంగాన్ని నమ్ముకున్నందుకు మీరు తృప్తిగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. తృప్తి అంటే ఏదో రావాలని కాదు. సో మీలో ఎక్కడో ఒక అసంతృప్తి కూడా కనిపిస్తుంటుంది. అది ఎందుకు మీరు అసంతృప్తిగా ఉన్నారు? కొంచెం అసంతృప్తి అని ఏం లేదు. నెక్స్ట్ జనరేషన్కి సరైన ఆదరణ దొరకట్లేదు.